షాపింగ్ చేస్తుండక్క. ఓకే, ఆదాయానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. ఓకే, అమ్మ నువ్వేం చెప్తావు దీని గురించి? నేను అందంగా కనబడాలంటారు, షాపింగ్ చేయనివ్వరు. బ్యూటీ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. Yes. ఓకే, అందంగా కనిపించడం అనేది ప్రాబ్లం కాదు, అది న్యాచురల్ గా అమ్మాయికి ఆ. వచ్చినటువంటి బ్యూటీ, మనం ఏం చేయలేము. మీ ప్రాబ్లం ఏంటి? అనుమానం ఎక్కువ అండి. మీకా? నాకేంటి నేను ఎందుకు కూడా వెళ్ళగలుగుతా? ఓకే, అనుమానం ఎక్కువ. అనుమానం మంచి లక్షణమే, ఎందుకంటే అనుమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవమానం కూడా ఉంటుంది. ఇట్స్ నైస్. అవమానాలు అయితే ఎక్కువ అండి. అందరితో పులిహోర కలుపుతాడండి, అనుమానం కాక ఇంకేం చేస్తాను. ఓకే, హీస్ అ బిగ్ ఫుడ్డీ అన్నమాట. పులిహోర కలుపుతాడు. చింతపండా లేకపోతే నిమ్మకాయ? ప్రతి వాళ్ళతోనే కలుపుతానే ఉంటాడు చింతపండు పులిహోర. పచ్చిపులుసు. చింతపండు పులిహోర. అమ్మా ఈసారి కలిపినప్పుడు నాకు ఒక డబ్బా పంపించు. ఓకే, డబ్బా నేను తిరిగి పంపించేస్తాను. బాబు నీ ప్రాబ్లం ఏంటమ్మా? అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి తవ్వి బయట తెస్తుందండి మళ్ళీ. అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి తవ్వి. ఓకే, గార్డెనింగ్ చేస్తూ ఉంటుందా? ఆ, ఓకే, నైస్, గార్డెనింగ్, వెరీ గుడ్. అమ్మా ఎలాంటి మొక్కలు పెంచుతావు? నా పాస్ట్ అంతా చెప్పాను, తన పాస్ట్ మాత్రం ఒక్కడు కూడా చెప్పలేదు, అన్ని అబద్ధాలే చెప్పాడు. పాస్ట్ అంతా నువ్వు విడిగా చెప్పక్కర్లేదమ్మా, ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది. ఓకే, సో పాస్ట్ ఇస్ ద ప్రాబ్లం. అతని పాస్ట్ నీకు చెప్పట్లేదు, అంతేనా? ఓకే, గాట్ ఇట్. మీ రిలేషన్షిప్లో విలన్ ఏదని మీరు అనుకుంటున్నారు? ఈగోనా, లేకపోతే ఫోనా, లేదా సీక్రెట్స్ దాచడమా? పవన్ ఆ, తనే వెళ్ళను ఏంటి? తనే వెళ్ళను తను విలదా? తనే వెళ్ళను మా రిలేషన్లో. ఓ, తను విలన్ మీ రిలేషన్షిప్లో. ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్. మంచి స్కోప్ ఉండేటువంటి సినిమా, ఎందుకంటే అమ్మాయి విలన్ అయ్యింది. వెరీ నైస్, బాగుందమ్మా. అంటే ఎలాంటి విలనిజం చూపిస్తూ ఉంటావు? ఏం లేదండి, ఫోన్ చూపించమని అడుగుతాను, బాత్రూమ్కి వెళ్ళి ఫోన్స్ మాట్లాడతాడు, ఎవరంటే చెప్పడు. ఓకే, మా బాత్రూమ్స్కి వెళ్ళి ఫోన్ మాట్లాడడం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, బయట ఉంటే నీకు డిస్టర్బెన్స్ కదా, సో లెట్ హిమ్ గో అండ్ స్పీక్ ఇన్ ద బాత్రూమ్, అదే బెటర్. ఓకే, సో బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం, ఇది కట్ చేసేసేయచ్చు మనం, ఇది డిలీట్ చేసేసి. ఇంకా మీకేంటండి, ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? అసలు షాపింగ్లే ఉండకూడదండి సిటీలో. ఓకే, సిటీలో కిరాణా కొట్టు ఉండాలి అంతే, ఎక్కడండి? మొత్తం సిటీ మొత్తం. సిటీ మొత్తం. మీరు యాక్చువల్లీ ఇది ప్రాబ్లం మీది కాదండి, అంటే షాప్స్ ఉండడం కాదు, మీరు ఎడారికి వెళ్ళిపోతే బెటర్ అండి. అక్కడ ఒంటెలు మీరు కలిసి బతకొచ్చు, క్యామిల్స్. ఓకే, డ్రైవర్స్ ఇప్పిస్తావు కదక్క. లేదండి, సారీ, నేను డైవోర్స్ అనేది ఇప్పించాను. అసలు ఇవన్నీ చాలా సిల్లీ ప్రాబ్లమ్స్ అండి. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. హాసిని, పెద్ద ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా. షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరండి. ఓ, షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరు, ఇది నీ ప్రాబ్లమా? ఓకే, నువ్వు అంటే మీ అమ్మని అడిగి తీసుకోవచ్చు కదా డబ్బులు. అందుకే పెళ్లి చేసుకున్నా కదండి. ఓ, సో పెళ్లి చేసుకున్నదే ఇతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని. ఓకే, మీరు షాపింగ్కి ఎలా వెళ్తారు? సెక్యూరిటీగా వెళ్తారా, హస్బెండ్కి వెళ్తారా? అసలు నాతో రానే రారు. అవునా, ఎవరితో వెళ్తున్నారు మీరు మరి? నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. అతను నవ్వుతున్నాడు. చెప్పకుండా తీసుకు అంటే నాకు అవును, నాకు చెప్పకుండా వెళ్ళిపోతారండి షాపింగ్కి. పొద్దున్నే షాప్లో నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తేడా కొట్టింది. అమ్మా బాబు, చిన్నప్పటి నుంచి ఉన్నారు కదన్నా. అదే అందుకే చెప్పాను నిజం. అమ్మా, ఇతను వేరే అమ్మాయిల్ని చూస్తే ఎక్కువగా అమ్మాయి నవ్వు చాలా బాగుంటుంది అని చెప్తున్నారని కూడా ఒక కంప్లైంట్ వచ్చింది, రాశారు నాకు ఇందులో. అవును అంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది వేరే వాళ్ళు షాపింగ్ చేయరు, నేను ఒక్కదాన్ని చేస్తానని. సో వాళ్ళకి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క నిమిషం ఉండు, ఒకసారి అటు తిరిగి నవ్వు. నవ్వు బాగుందా? మరి చెప్పరేంటి అసలు బాగుందని? ఏం బెల్లం అయితే అలసా? కాదు, అదే కానీ పెళ్లి చూపులో చెప్పాము, పెళ్లిలో చెప్పాము, సోమవారం చెప్పాము, పొద్దున్న టిఫిన్ పెట్టినప్పుడు చెప్పాము, మధ్యాహ్నం చెప్పాము, రోజు నవ్వు బాగుందని చెప్తూనే ఉన్నాడు. ఇంకెన్నిసార్లు చెప్పాలి మేడం? రోజు పళ్ళు తోముకోరా? తోముకుంటాం. ఇది కూడా అంతే, నవ్వు బాగుంది, అది అలా అన్నారు, బాగుంది. గొడవ బాబు కసిరెడ్డి, అమ్మాయి నీ ఫోన్ చెక్ చేస్తుందని నీకేమైనా టెన్షన్గా ఉందా? ఎందుకండి అసలు నా ఫోన్ నా దగ్గర ఉంటేనే కదా, ఎప్పుడు దాని దగ్గరే ఉంటుంది. అవునా, దట్స్ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. నేను కూడా మా ఆయనకి ఇదే చెప్తాను, నీ ఫోన్ నీ దగ్గర ఎందుకు, నా దగ్గర పెట్టేసి. సీసీ కెమెరాస్ పెన్ లో అది కూడా బాగుంటుంది మ్యామ్, యూస్ చేయండి ఒకసారి. దట్స్ అ గ్రేట్ ఐడియా. Yeah. యాక్చువల్లీ సీసీ కెమెరాస్ కన్నా మైక్ ఎక్కువ వాడతాను కాబట్టి నేను మైక్ లో కెమెరా పెట్టేస్తే బెస్ట్ సూపర్ మ్యామ్. కదా. నేనైతే అదే యూస్ చేశాను మ్యామ్, వెరీ గుడ్. అలానే దొరికాడు. అంటే నీకు ట్రస్ట్ లేదా ఇతని మీద? అంటే ఇతనికి ఒక 5-6 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ మీద. అమ్మా కొంచెం మంచిగా మాట్లాడు. అదే అంటే మాకు ఒక షాప్ ఉంది మ్యామ్. ఏం షాప్? తప్పే ఉందండి. ఇప్పుడు నేను టైలర్ అండి. అవునా? ఆ. ఆహా. కొలతలు తీసుకుంటూ ఉంటాను. ఎలా తీసుకుంటూ అది చెప్పు. అమ్మ వెళ్లే ముందు ఒకసారి, సారీ అమ్మా, డిస్టర్బ్, ఇది కొంచెం లూజ్ అయింది, మ్యామ్ వద్దు మ్యామ్, వద్దు, మా ఆయన దగ్గర తీసుకోకండి, కళ్ళతోనే తీసేసుకుంటా కొలతలు. ఇప్పుడు నేను ఎంత ఇవన్నీ మంచిగా ఎడిటింగ్ లో మనం తీసేయాల్సింది చాలా వరకు. ఇప్పుడు నేను ఎంత మంచిగా కొడతానండి. నేను ఒక జాకెట్ కొడతాను, నాకు రిప్లై ఇస్తున్నారంట.
కాదండి కాసు కూర్చోం కదండి, ఎప్పుడు మెసేజ్ వస్తుందో ఎప్పుడు ఒకసారి చూసుకుంటాం, ఒకసారి యూ చూసుకో. హ్యావ్ టు డూ ఇట్. పెళ్ళి ఎందుకు చేసుకో? Why, 1 madam? minute లో 15 times మొబైల్ చూడొచ్చు కానీ రిప్లై చేయడానికి time ఉండదా? ఏం చూస్తున్నారు మరి మొబైల్లో? అసలు మొబైల్ చూడడం మానేసాం మేడం. వస్తే షాప్ బిల్ వస్తుంది మాకు అంతే. నేను నెక్సెస్ మాల్లో ఉన్నాను, ఇక్కడ ఐనాక్స్ మాల్లో ఉన్నాను. నేను పక్కన కూర్చొని కూడా నెక్సెస్ మాల్ షాపింగ్. ఐఎమ్ రియలీ సారీ, కానీ మీకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీ అందరికీ కూడా మ్యారేజ్ అంటే ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి, అది రియాలిటీతో మ్యాచ్ అవ్వట్లేదు. మరి కట్నం 100 కోట్లు ఇస్తానండి మేడం. ఇది కూడా ఎడిటింగ్ లో తీసేయండి. తీసేయాలా? ఆ, అసలు మొత్తం తీసేస్తే ఇంటర్వ్యూ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఆల్మోస్ట్ అన్ని తీసేయాల్సి వస్తుంది. యా. సో 100 కోట్లు. ఎనీవే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. ఇప్పటికైతే నేను చెప్పేది ఒకటే, మ్యారేజ్కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చేసుకోవాలి మీరు, అప్పుడే మ్యారేజ్ హ్యాపీగా ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్ మేము అలాగే చేసుకున్నాం, కాకపోతే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్. సరే మేము ఇప్పుడు విధి వక్రీకరించి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? అయిపోయింది మ్యారేజ్, వదిలేమంటారు? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం. ఓకే, 1 year. మీరు సేమ్ సేమ్ 1 year. 1 year. సేమ్ ఓ, అందరూ ఒకటేసారి. ఓకే, ఒక పని చేయండి, నాకు మీరందరూ 3 years తర్వాత కనబడండి. మేము 3 years ఎలా భరిస్తాం? ఈ లోపల పిల్లలు పుడతారమ్మా, అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకేనా? హలో, యా. చెప్పండి. ఇదంతా కొంచెం సీరియస్ టైప్ అనుకుంటా. అది గడ్డం గడ్డం కొద్దిగా ఎరుకుంది. కొంచెం ఫేస్ అలా ఉంటదండి, నేనేం చేయను. కొంచెం నవ్వమనండి. నవ్వు. ఎస్. వద్దు, అదే బెటర్. జస్ట్ స్మైల్. సిజర్ మ్యాన్ అండి అతను. సిజర్ మ్యాన్ అతను. సిజర్ మ్యాన్. Yes. అవును. సో షాప్ లో వస్తుంది. చూడండి, నేను ఒకటైతే మీకు చెప్పగలుగుతానండి, నేనైతే ఈ కౌన్సిలింగ్ మీకు చేయలేను. మీకు చాలా మంది కపుల్స్ అయితే చూశాను కానీ, ఓకే, కొంచెం ఎక్కువగా మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీలో ఏమున్నాయండి, వీళ్ళకి ఏవో సూపర్ పవర్స్ కూడా ఉన్నాయంట. అవునండి. ఓకే, ఈయనకేమో సమ్ సిజర్ మ్యాన్. మీరు పీస్ మ్యాన్. పీస్ మ్యాన్. Peace పవర్ man. పవర్ ఎగరేస్తుంటాం. అవును. పీస్ మ్యాన్. ఓకే, మీరు లవ్ మ్యాన్. లవ్ మ్యాన్. వావ్, ఇది చాలా అవసరమైన మ్యాన్. ప్రపంచంలో మనకి కావాల్సింది ఇలాంటి లవ్ మ్యాన్లే కావాలి. ప్రేమ చాలా మంది పంచుతుంటాడు, ఇంట్లో అదే. వాళ్ళకే కాకుండా మ్మ్, మ్మ్. బయట కూడా 6-7 మంది పంచుతూ ఉంటాడు. సప్తగిరి గారు, మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడైనా రిలేట్ అయ్యారా? అరే, నిజంగానే మన మగవాళ్ళ బాధల్ని కొన్నిటిని కరెక్ట్ గా చెప్తున్నారు డైరెక్టర్ గారు అని. 100% రిలేట్ అవుతాం అక్క. అంటే అందులో మా ఏది రిలేట్ అయ్యారు? ఎవరైనా పరిచయం అయితే షాపింగ్ అంటే కొంచెం భయం వేస్తుంది మనకి, మ్మ్. సో అందుకే పెళ్లి చేసుకోవాలి నేను. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు? లేదు. మీరు? ఓకే. లేదక్క. ఈ మధ్య అబ్బాయిలు ఇలా అబద్ధం చెప్పి తిరుగుతున్నారు, జాగ్రత్త. చేసుకోలేదు. నేను చేసుకుంటే వాడికి వేస్తారు కదా. రాజ్ కుమార్ గారు వైఫ్ ని చూసారు ఎంత అందంగా ఉంది అని వేస్తారు ఎవరు. కాబట్టి ఇంకా మీకు పెళ్లి కాలేదు. చేసుకోలేదు. పవన్ లేదు మేడం. నువ్వు కూడా ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఓన్లీ వీరు గారు. మేము ఒక్కడే. అయితే ఇది మీ బయోగ్రఫీయా? బయోపిక్ ఆఫ్ వీరు గొలవల. నాకంటే డే 1 ఒక రోజు వచ్చినప్పుడు ఆయన చెప్పాడంటే, రాజుగారు నేను ఒక కథ చెప్తానండి, అది అంటే రాజుగారు అంటున్నారు, మనకేమో కసిరెడ్డిగా తెలుసు. మీరు యాక్చువల్లీ కసిరెడ్డి రాజ్ కుమార్. కసిరెడ్డి రాజ్ కుమార్. ఓకే. అయితే వచ్చాడు, మీ కథ చెప్పారు, అది చాలా బాగుందండి. నేను ఇది నాది. లేదు. ఓకే, బేసికలీ మీకేమనిపిస్తుంది, ఈగో ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళక ఆన్ అ పర్సంటేజ్? ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్లో అమ్మాయిలదే ఆధిక్యత అలా చెప్తూ ఉంటారు కదా, అలా మీకేమనిపిస్తుంది ఈగోల విషయంలో? ఇవాళ ఇద్దరికి ఉంటాయండి, ఒక్కరికి పరిమితం కాదండి. ఏది పర్సంటేజ్ ఎవరికన్నా అడుగు. ఇంత సమానంగా ఉంటదండి ఇద్దరికి. 50-50 అంట. లే మీ ఇంట్లో అట్టుందేమో, వేరే వాళ్ళకి అట్లేదు. కొంచెం Men's కే ఉంటుంది. జెంట్స్ కే ఎక్కువ ఉంటుంది. ఇదేంటి జెంట్సా మెన్సా నాకు అర్థం కాదు. ఓకే, సరే, మెన్కే ఉంటుంది. Men's కే. మెన్కే ఉంటుందని విషిక కూడా అంటుంది. నువ్వు ఎలా చూసావు ఇది? నువ్వు ఎవరికి ఎలా చాలా గమనించావు? దగ్గరగా ఎలా చూసావు? ఎన్నో పెళ్ళి అయింది. కాదు, ఇప్పుడు నాట్ నెసెసరీలీ హస్బెండ్ కదా, ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చూసి అలా తెలుసుకొని ఉండొచ్చు. అవును. అలా నువ్వు దగ్గరగా చూసినవి ఏమైనా ఉన్నాయా సిచ్యువేషన్స్? చెప్పు. ఈవెన్ ఒక చిన్న మ్యూజిక్ వేసి రీల్ కట్ చేసి. That's it. ఫ్యామిలీలో చూస్తుంటాం కదా, అన్న or బాబాయ్ డాడీ. ఏ మీ అన్న చూస్తున్నాడు ఈ ప్రోగ్రామ్? మా దగ్గర నాకు అన్న లేడు, నేనే పెద్ద అన్న. ఆహా, సేఫ్. ఓకే. పక్కింటి ఆయన. సో అలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అబ్బాయిలకి ఎక్కువ ఈగో ఉంటది అనేసి. అంటే అమ్మాయిలకి ఉంటది కానీ మనం సరేలే మన వాళ్ళే కదా అనేసి వదిలేస్తుంటాం అలా. హాసిని, నువ్వు ఇది కరెక్ట్ అంటావా? ఏది కరెక్ట్ అంటావు? అబ్బాయిలకి ఈగో ఎక్కువ ఉంటుంది. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా? ఇంట్లో చూస్తూ ఉంటాం, మా డాడీకి కూడా చాలా ఈగో ప్రాబ్లం, మేల్ ఈగో. కలిసే ఉన్నారండి వాళ్ళిద్దరు ఇప్పుడు? ఉన్నారు. అంత కన్వీనియంట్ ఉండాలి. అలా కరెక్ట్. సపోర్టివ్. ఓకే, ఇంకా కొంచెం ప్రేమగా
కొంచెం ప్రేమగా అంటే కొట్టేటప్పుడు కూడా కొంచెం గట్టిగా కాకుండా మెల్లిగా. పర్సంటేజ్ ప్రకారం ఇలా అలాగా సౌండ్ మాత్రం రావాలి, నొప్పి ఉండకూడదు. ఓకే. సో సపోర్టివ్, కోఆపరేటివ్, ప్రేమగా, Yeah. ఇవి 3. రాయంచం, ఒక ఐడియల్ హస్బెండ్ ఎలా ఉండాలి? అసలు ఈ అమ్మాయి పేరు చాలా వెరైటీగా ఉంది కదా. అవును, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. రాయంచా. आप हिंदी वाले हैं? తెలుగు తెలుగు है? कहाँ के? విజయవాడ ఇది ఒక్కటే వచ్చింది. విజయవాడ. మరి రాయించ అంటే మనకి డౌట్ రాదక్క. అవును. నేను ఛత్తీస్గఢ్, రాయగఢ్, ఉత్తరాంచల్. అది సాంస్క్రిట్ వర్డ్, ఓకే. యూనిక్ గా ఉంటది అనేసి పెట్టారు. రాయల్ స్వాన్, యాక్చువల్గా సాంస్క్రిట్ లో ఏంటక్క హంస, రాజహంస. రాజహంస అని అర్థం. ఓకే, చాలా అర్థం ఉంది ఇందులో. అమ్మాయి కూడా అలాగే ఉంది కదా అవును, హంసలాగా. రాజహంసలాగా. రాజా చెప్పు రాయంచా, ఒక ఐడియల్ హస్బెండ్ ఎలా ఉండాలి? కొడతారేమో మమ్మీ డాడీ వారంటే ఇంకా కాలేజ్ నేను నాకు తెలీదు. క్రికెట్ ఆడాలి, కబడ్డీ వాళ్ళేం ఆడాలి. పట్టుకో. ఇప్పుడు నేను నీకు పెళ్లి సంబంధాలు చేసేది. నా దగ్గర ఏం మ్యాచెస్ ఏం లేవు. నేను అసలు నీకు పెళ్లి సంబంధాలు ఊరికే జస్ట్ నువ్వు సినిమాల్లో ఆల్రెడీ చేస్తూ ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను. మేలీగా ఉండద్దు. ఓకే, Maybe అదేంటో తెలియదు, తెలియదు. దానికి ఒక డిస్క్రిప్షన్ లేదు, దానికి ఒక ఏమైనా రాసుకోవాలి మనం, ఒక డైరీ. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదండి అది. ఓకే, మేలీగో అంటే కొన్ని పాయింట్స్ చెప్పమా, రాసుకుంటాను. ఏంటది? మీరు కూడా చెప్పొచ్చు. క్రికెట్ ఆడాలి, కబడ్డీ ఆడాలి. మేలీగో అంటే ఏంటని అడుగుతున్నా. అవునా, చెప్పు చెప్పు. చెప్పు రాయించా, చెప్పు హంస. ఫస్ట్ ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. ఏంటి చెప్పండి క్వాలిటీస్. ఇందాక చెప్పాను కదా, ఇందాక నేను అందుకే కదా నేను అందుకే ఉంటది ఇగో అని. కరెక్ట్, మీరు ఒప్పుకుంటున్నారు. ఆబ్వియస్లీ ఉంటది. వెరీ గుడ్. ఎలా వచ్చింది అంటారు మీకు, ఇది ఎలా డెవలప్ అయ్యింది? అంటే పక్కన ఇంకో ఇలాగే ఏది మాట్లాడినా ఉండదు. ఏది మాట్లాడినా కొంచెం సైలెంట్ గా వినాలి, ఎక్కువ మాట్లాడకూడదు. ఫైనల్ గా ఏంటంటే ఒక రోబో లాంటి హస్బెండ్ కావాలి, అంతే. రిమోట్ కంట్రోల్ లో ఉండాలి. మీకు ఎలాంటి వైఫ్ కావాలి? ఇంకా మనం డిసైడ్ చేయలేము, నువ్వు వచ్చిన తర్వాత ఇంకా ఎలాగుండా వాళ్ళకి నచ్చిన హస్బెండ్ లాగే మాట్లాడాలి. మేడం, కోరిక ఎలా ఉండాలని కోరిక అడుగుతున్నారు. అదే. ఎలా ఉండాలి అంటే మనం ఒకే ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. ఓకే, అర్థం చేసుకోవాలి. సప్తగిరి గారు మీరు వద్దులేదు, మనకు ఆన్సర్ వద్దులేదు. మీరు ఎందుకు చేసుకోకూడదు అనుకుంటున్నారు లైఫ్ లో పెళ్లి? డెలీట్ అక్క క్వశ్చన్ ప్లీజ్, నన్ను వదిలే వీరి దగ్గరకు వచ్చాక. సరే, నేను question చేసేసుకున్నాను కదా డెలీట్ already. క్వశ్చన్. హా, మీకు సరే. ఎలాంటి వైఫ్ కావాలి ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాళ్ళు కావాలి? అంతే కదా? చెప్పొచ్చు అదే. చూద్దామండి. Already కాదు, వీళ్ళందరూ ఎలా కావాలనుకుంటున్నారు కదా, మీకు ఎలా వచ్చారో చెప్పండి. అర్థం చేసుకునే భార్య. అర్థం చేసుకునే భార్య. రావాలనుకున్నారు అర్థం కాకపోతే చేసుకునే భార్య ఇప్పుడు అర్థం మనం చూడాలి. Yeah. ఇప్పుడు అర్థం చేసుకునే భార్య లేదు కాబట్టి అంతే కదా. కృష్ణానగర్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఎతకాలి ఇంకా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక గేమ్ ఆడదాం. ఇందులో అంతా కపుల్స్ ఉన్నారు కాబట్టి. ఓకే, చెప్పండి. ఇంకా ఆగదు ఇది. ఆగదండి. ఇంకా రాదక్క. మనమే ఆపాలి. నేను మా ఊరు చెప్తా. ఒక్క నిమిషం, వీళ్ళెవరు? లక్ష్మీ శ్రీనివాస్ ఆ మండలంలో ఉంటారు. Celebrities ఆ? ఈ గేమ్ ఆగదు మేడం, ఇది సాగుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అవుట్ అవ్వాలి. 5, 4. 3, 2, 1 బిగ్ బాస్ నేమే విన్నర్. కానీ ఇప్పుడు ఈ basically గేమ్ షో ద్వారా సెలబ్రిటీలు అయిన కొంతమందిని మన గసిరెడ్డి పరిచయం చేశారు. ఫస్ట్ ఈరబాబు, రాజమ్మ. నిజంగా ఇప్పుడు సెలబ్రిటీస్ కంటే వాళ్ళే ఎక్కువ. ఓకే, వాళ్ళని అడిగానని చెప్పండి నేను. ఇన్స్టా కావాలంటే Okay. రీల్స్ పంపిస్తా వాళ్ళు. సో ఈ ఫస్ట్ గేమ్ లో విన్నర్ అయినటువంటి మీకు సప్తగిరికి సప్తగిరి గారు, Hmm. మన ప్రొడ్యూసర్ గారు బత్తుల కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు, బత్తుల కోటేశ్వరరావు గారు మీకు 1116 చదివిస్తున్నారు. Thank you. 1116. తర్వాత చాలా మర్చిపోకుండా thanks అండి, తీసుకో. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నందుకు. అంతేకాకుండా మీరు ఏదైతే ఈ కాస్ట్యూమ్ వేసుకున్నారు. ఓకే, సరే, మీరే మీరే ఏది లేడీ ఓరియంటెడ్ చెప్పండి, మూవీస్ టైటిల్స్. ఎన్ని ఉన్నాయి టైటిల్స్? మర్చిపోయి ఏవేవో చెప్తున్నారు. పౌర్ణమి. పౌర్ణమి, పౌర్ణమి, లేడీ ఓరియంటెడ్ టైటిల్. ఓకే, లక్ష్మీ కళ్యాణ్. లక్ష్మీ కళ్యాణ్. గంగూబాయ్. పిల్లలు ఊలే జీవితం. బేబీ. పద్మావతి. అమ్మా పాస్. అవుట్. పాస్ అతను పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయాడు. నేను కూడా పాస్ అయిపోయాను మేడం. పాస్ అయిపోయాడు. నేను ఎప్పుడో పాస్ అక్క. హీరామండి. ఆ? హీరామండి. హీరామండియా, కరెక్ట్. కళ్ళం ఊరే. ప్రియామనే. హీరామండి. ఏంటండి ఎల్లాం ఊరెళ్ళింది, ఇవన్నీ ఓరియంటెడ్ టైటిల్స్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈ గేమ్ ఆడుతున్నాను. ఓకే, నువ్వు చెప్పమ్మా. మా ఇంటి బంగారం. ఏదోలే పక్క గాలి తగిలినట్టున్నారు. మీరు ముగ్గురే ఉన్నారు, మీరు నలుగురు ఉన్నారు గేమ్ లో. Yes. 5, 4, 3, 2, 1 అవుట్. మీరు ముగ్గురే. పద్మావతి. అయిపోయింది, చెప్పేసి అవుట్. కసిరెడ్డి, నువ్వు ప్రతి గేమ్ లో
అదే, నైట్లు మొగుడు వేసుకుంటే పెళ్ళాల గొడవలు మధ్యలో వస్తాయి ఎందుకు వస్తాయి? ఆ? నైట్లు వేసుకుంటే గొడవలు వస్తాయి అక్క, చీర కట్టుకుంటారు ఎప్పుడు. ఓకే, మీరు అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకో. క్యాన్సల్. ఇద్దరు ఒకటి నేను చెప్పకూడదు. చెప్పకూడదు, పాస్. పవన్ మళ్ళీ వేరే చెప్పు. అయిపోయింది దాన్ని మళ్ళీ 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 అర్థం. నైటీలు అన్నట్టుగా లుంగీలు కట్టుకుంటే చెప్పు. లుంగీలు కట్టుకుంటే అది కరెక్ట్. బనీన్లు వేసుకుంటే చిరాగ్గా ఉంటాం. బనియన్, జబ్బల బనియన్. ఏం చేసినది ఉంటుంది. ఓకే, టైంకి రాకపోతే గొడవలు అవుతాయి. క్వార్టర్ వేస్తే వస్తుంది. చెప్పు, అది కూడా ఉంది. సీక్రెట్స్ దాస్తే వస్తాయి గొడవ. దాస్తే షాపింగ్ చేస్తే అబద్ధాలు చెప్తే అమ్మా చాలా వచ్చాయండి. చాలా వచ్చాయి. గొడవలు రావడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయని అర్థమైంది నాకు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని ఇంకోటి చెప్పారు. చెప్తానండి, చెప్పండి. ఇంట్లో పనులు చేయకపోతే ఇంట్లో పనులు చేయకపోతే ఓ వెరీ గుడ్. నువ్వు ఆ చీరకి వెళ్ళి నువ్వే వస్తావా? పాపం ఆయన ఇక్కడ డైరెక్షనే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఊడ్చి ఆయన పని. వెరీ గుడ్ అండి, దట్ ఇస్ వెరీ గుడ్. జోక్ కాదు ఇది, సీరియస్. లేదు, ఓకే ఓకే. అబద్ధం అంట. మా అబ్బాయి చాలా మంచోడు. సూపర్ ఇంట్లో అన్ని పనులు చేస్తారు. చేస్తాడు. రేపు వెళ్తే నేర్పించాం అమ్మాయికి. అక్క, రేపు ఇంటికి అమ్మాయికి వెళ్తే ఇంట్లో అన్ని పనులు నేర్పించాం. పసుపు ముఖమే. మా అబ్బాయి 6 తర్వాత ఇంట్లోనే ఉంటాడు. అది అసలు బయటికి వెళ్ళడం. ఓకే, మా అమ్మాయి అసలు బయటికే వెళ్ళదు. ఓకే. మా అమ్మాయి రీల్స్ చేయదు, ఏమీ చేయదు, చాలా పద్ధతిగా ఉంటుంది. మా రీల్స్ చూసే వాళ్ళందరూ పద్ధతిగా లేని వాళ్ళ. మీరే ఈ జుట్టు ఒరిజినల్, అదొక అబద్ధం. అంటే చెప్పకూడదు. ఓకే, నా జుట్టు ఒరిజినల్ అని అబద్ధం చెప్తారు. ఓకే, మా అమ్మాయి అసలు గొడవనే చేయదు ఇంట్లో. యా పాపం, అసలు చాలా సాఫ్ట్. మా అబ్బాయి ఏ అలవాట్లు లేవు. మీరు ఏం అడిగితే అది ఇస్తాం. ఏమి ఇస్తావు? ఉండదు ఇస్తావు. మా అమ్మాయి మీ మాటే వింటది. ఓకే, మా అమ్మాయి పొద్దునే లేస్తుంది. ఎందుకు? అది పెళ్లి చేసుకోబోయేవాడు 18వ తారీఖున మాట్లాడు. అంతే. సరే, అందరూ ఒక్కొక్క లైన్ అబౌట్ ఈ పురుష సినిమా ఎందుకు చూడాలి. స్టార్ట్ విత్ యు. విషిక. ఆడియన్స్ ఇప్పుడు సమ్మర్ లో చాలా వేడివేడిగా ఉన్నారు కాబట్టి మంచి కూల్ ఫన్ వైబ్ వచ్చే మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తాం. ఓకే, పెళ్ళైన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే దానికోసం అయితే ఖచ్చితంగా చూడాలి. పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఎందుకు ఇడిపోతున్నారు చిన్న చిన్న అట్లకైనా దానికోసం. మెసేజ్ ఓరియంటెడ్. ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్. ఎంటర్టైన్మెంట్. యా, హాసిని. హస్బెండ్స్ టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఎలా హెరాస్ చేయాలి సినిమా చూడాలి. నేనైతే చూడాలి. ఓకే, చూడాలని చూడాలి, సినిమా కాబట్టి చూడాలి. చెప్పండి ఏదో డైరెక్టర్ చెప్తాడు, మళ్ళీ చెప్తాను. ఓకే. నేను 2 లైన్స్ చెప్పు. 2 గంటలు సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అరే వేస్ట్ అయింది టైము అని అనిపించకుండా ఈ చూసిన 2 గంటల పాటు హ్యాపీగా నవ్వుకుంటారు, హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లవ్లీ ఫీలింగ్ని పట్టుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా చూడాలండి. సూపర్ అండి. అలాగే మీకు కూడా ఇది డెబ్యూ ఫిలిం, Yes. సో బాగా ఆడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ పవన్, మీకు కూడా చెప్పండి పవన్. ఎంటర్టైన్ అవుతూ ఒక రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకోవచ్చు మరి మూవీ. ఎస్, అండ్ ఆల్రెడీ మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు చాలా ఉంది. అండ్ మీ నాన్నగారికి కూడా యూ బికమింగ్ అన్ యాక్టర్ ఇస్ హిస్ డ్రీమ్ ఆల్సో. అది తప్పకుండా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను Thank you. మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాను. రాయంచం, ఈ మూవీ మ్యారీడ్ వాళ్ళే కాదు, యూత్ అందరూ చూడొచ్చు. అంటే మీ కాలేజ్ వాళ్ళందరూ. ఫ్యామిలీ Love ఎంటర్టైన్మెంట్ లేకుండా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఫస్ట్ లవ్ గురించి అవన్నీ ఉంటాయి. సో అందరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కొన్ని గేమ్స్ ఆడి నాకు ఇవాళ చాలా మైండ్ ఫ్రీ అయిపోయింది. చాలా బాగా ఆడారు మీరు. ఆ సెలబ్రిటీస్ మీ ఊరు వాళ్ళని నేను ఒకసారి కలవాలనుకుంటున్నాను. సెలబ్రిటీని మర్చిపోయినారు. ఎవరు? సూరిబాబు, ఎర్రబాబు. అంటే వాళ్ళిద్దరికి ఒకరితో వైపు. అదే ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. నమస్కారం. మే 22 థియేటర్లో చూడండి పురుష. కార్యక్రమం